నిర్మించడానికి ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇస్తుంది. అయితే ఆ కంపెనీలు జనం డబ్బును దోచుకోవడానికే ఫేక్ డాక్యుమెంట్లు సమర్పిస్తున్నాయి. మెగా ఇంజనీరింగ్ కంపెనీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి నేషనల్ హైవే అథారిటీకి అలాంటి నకిలీ బ్యాంక్ గ్యారంటీనే ఇచ్చింది. ఈ మెగా కంపెనీ నిర్మించిన రోడ్డు పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూడండి. NH-17లో భాగంగా కేరళలోని చెంగాల నుంచి నీలేశ్వరం రోడ్డు నిర్మాణంలో నాణ్యత అతి చండాలంగా ఉందంటూ మెగా ఇంజనీరింగ్ కంపెనీ MD కృష్ణారెడ్డికి షోకాజ్ నోటీసు జారీ అయింది. అయితే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇక తాజాగా తెలంగాణలోనూ మెగా ఇంజనీరింగ్ చేపట్టిన సుంకిసాల ప్రాజెక్టు ఎలా కూలిపోయిందో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. నాసిరకంగా అత్యంత నిర్లక్ష్యంగా నిర్మించిన ఈ టన్నెల్ వాల్ చిన్న వరదకే పేక మెడలా కూలిపోవటం మనం చూస్తున్నాం. ఇక భారీ వరద వస్తే సుంకిసాల కృష్ణలో కలిసిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కాళేశ్వరం పంప్ హౌస్ మునకలోనూ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపించింది. ఈరోజు ఎక్స్ప్లోజివ్ న్యూస్ 6 ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. RTV బయట పెడుతున్న ఈ అవినీతి భాగోతం చాలామంది IAS అధికారులకు నిద్ర లేకుండా చేస్తుంది. ఫేక్ డాక్యుమెంట్లతో దొంగ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెడుతున్న అధికారులు CBI విచారణను ఎదుర్కోబోతున్నారు. అడ్డదారుల్లో వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చినందుకు ఈ అధికారులు లంచాలుగా బొక్కింది ఎంతో బయటపడబోతుంది. కాంట్రాక్టర్లు ఒక వింత వాదన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ వ్యవస్థ చేతగానితనం మీద అపారమైన నమ్మకంతో ఫేక్ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించామని, అవకాశం ఇస్తే ఆ గ్యారంటీలను మార్చి మంచి గ్యారంటీలు ఇస్తామని చెప్తున్నారు. అంటే దొంగతనం చేసిన దొంగ కేసు పెడతారన్న భయంతో దొంగలించిన సొమ్ము తిరిగి ఇచ్చేస్తాననడం ఇది చాలా హాస్యాస్పదమైన ఆలోచన. సిమెంటు బదులు ఇసుక జొరబడటం చూడలేక కడుపు మండి ప్రాజెక్టులు గంగలోన దూకేనంట అన్నాడు గజ్జెల మల్లారెడ్డి. ప్రజాధనాన్ని దిగమింగి తెగ బలిసిన కాంట్రాక్టర్లు రాజకీయ నాయకుల్ని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని, మీడియాను కుక్క బిస్కెట్లు విసిరి తమ గుప్పెట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? శత్రుసేనల నుంచి దేశ సరిహద్దుల్ని కాపాడటానికి మన సైనికులు ఉన్నారు. మరి దేశంలోనే ఉండి దోచుకుంటున్న ద్రోహుల నుంచి ప్రజల్ని ఎవరు కాపాడాలి? దేశంలో తిష్టవేసిన తెగ బలిసిన కాంట్రాక్టర్ పందికొక్కులు లంచాలతో నేతల్ని కీలు బొమ్మల్ని చేసి ఆడిస్తుంటే ఏం చేయాలి? మనం ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉందని నిరూపించాలి. ధనస్వామ్యం లూటి కొనసాగదని చెప్పాలి. CBI జోక్యం వ్యవస్థలపై నమ్మకం నిలబడటానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిద్దాం. కొద్ది రోజుల్లో మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. స్వాతంత్రం అంటే పాటలు పాడటం, పూలు జల్లుకోవటం కాదు. దేశానికి అవసరమైనప్పుడు గొంతు విప్పటం, నిజాన్ని నిర్భయంగా చెప్పటం, అవినీతి వ్యవస్థల్ని కడిగి పారేయటం. ఇది నిజమైన దేశభక్తి. అందరూ 3 రంగుల జెండా కింద సమానంగా బతకాలి. కష్టార్జితంతో బతికే సామాన్యుణ్ణి లక్ష ప్రశ్నలు వేసి వేధించటం, వేల కోట్లు దిగమింగిన ఫేక్ గ్యారంటీగాళ్లకు రాచ మర్యాదలు చేయటం బ్యాంకులు మానుకోవాలి. ఈ స్వాతంత్ర దినం నుంచైనా ఈ డబ్బు గబ్బు కాంట్రాక్టర్ల పాలన పోయి ప్రజలకు విలువనిచ్చే పరిపాలన మొదలవుతుందని ఆశిద్దాం. ముందుగా ముఖ్యమంత్రులు, మంత్రులు, నేతలు ఈ దేశద్రోహులైన కాంట్రాక్టర్లని కలవటం, వారి విమానాల్లో షికారులు చేయటం మానుకోవాలి. వారు విసిరే బిస్కెట్ల కోసం దేశాన్ని అమ్మటం ఇకనైనా ఆపాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డికి నా విజ్ఞప్తి ఏమిటంటే, మెగా కృష్ణారెడ్డి వంటి కాంట్రాక్టర్లు ప్రాజెక్టులు సరిగ్గా కట్టలేదని, దొంగ బ్యాంక్ గ్యారంటీలతో ప్రభుత్వాన్ని మోసం చేస్తారని తెలిసిపోయింది. ఇలాంటి దేశద్రోహులను మీరు కలవటం అవసరమా? అవినీతిపరులైన కాంట్రాక్టర్లను కలవటం ద్వారా ఆ మరక మీకు కూడా అంటుకునే ప్రమాదం ఉండటం నిజం కాదా? ఒక్కసారి ఆలోచించుకోండి. సెలవు. రెండు రెళ్ళు 4 అన్నందుకు గూండాలు గండ్రాళ్లు విసిరే సీమలో క్షేమం అవిభాజ్యం అంటే జైళ్లు నోళ్లు తెరిచే భూమిలో అన్నాడు శ్రీశ్రీ. నిజం చూపించటం, నిజం మాట్లాడటం కత్తి మీద సాము లాంటిది. అందుకే దేనికి భయపడని వాళ్ళు మాత్రమే నిజం మాట్లాడగలరు. నమస్తే, నేను మీ రవిప్రకాష్. నా మీద మీకున్న నమ్మకం మీకు నిజాన్ని చూపించే ధైర్యాన్ని ఇచ్చింది, నిజాన్ని మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతోనే దేశంలో అతి పెద్ద బ్యాంకు కుంభకోణాన్ని బట్టబయలు చేస్తున్నాం.
వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుని అభివృద్ధిని అడ్డుకుంటున్న దేశద్రోహుల బండారం బయటపెట్టేందుకు